మనం ఈరోజు తిరుగుద్దాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మొత్తానికి గణేష్ స్టార్ట్ అయింది అనమాట. చూద్దాం ఒక్కొక్క వీధిలో నెక్స్ట్ లెవెల్ ఉన్నది మూర్తి. నేను చూస్తే కాదు, మీరు కూడా చూడాలి. చూద్దాం రండి ఫ్రెండ్స్. మొత్తానికి అయితే వచ్చాం చూడండి. ఫస్ట్ మూర్తి చూద్దాం రండి. ఫ్రెండ్స్ మొత్తం అయితే వచ్చాం చూడండి. లోన్కి వెళ్దాం ఇప్పుడు. ఎంట్రన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. చూద్దానండి. చూసారు కదా మొత్తానికి అయితే బ్లాగ్ ఫస్ట్ ఇది విగ్రహం అనమాట. చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ అనమాట. ఫస్ట్ గణపతి చూసాం కదా. ఇంకోటి సెకండ్ చూడిపోతున్నా. సెకండ్ కదా ఒక్కొక్క గల్లీలో ఒక్కొక్క ఇది ఉన్నది అనమాట. చూద్దాం రండి. ఇది వచ్చేసి సెకండ్ ఇది అనమాట. సెకండ్ వీధిలోనా చూద్దాం రండి. చూడండి పోస్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది అనమాట. చూద్దాం రండి. చూద్దాం రండి. నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. డెకరేషన్ అంతగా లేకపోయినా మాత్రం మూర్తులు మాత్రం చాలా హైట్గా ఉన్నాయి అనమాట. చూడండి ఒక్కొక్క మూర్తి ఎంత ఉన్నదో. చూసారు కదా ఎలా ఉందో. ఇంకో మూర్తిని చూద్దాం. ఇంకా ఒక్కొక్క గల్లీలో ఒక్కొక్కటి ఉన్నదనమాట. చూద్దాం రండి. డెకరేషన్ అన్ని వీధిలో లైటింగ్స్ ఉన్నాయి అనమాట. చూద్దాం రండి. మా ఫ్రెండ్ చూడండి ఇంకా రారా రే తరుణ్. హలో చూద్దాం రండి. ఫ్రెండ్స్ చూసారు కదా. ఇది ఇక్కడ గణేష్ పూజ చేసి 17 years అవుతుంది అనమాట. లోన్కి వెళ్ళి చూద్దాం ఇలా వీరు ఎలా డెకరేషన్ చేస్తారండి. చూద్దాం రండి. ఇది లోన్ పనుకుంట చెట్లు దానికి నెక్స్ట్ లెవెల్ ఉన్నది. లాన్ ఎలా ఉంటుందో తెలీదు. చూద్దాం రండి. ఫుల్ రష్ ఉన్నది.
సెట్ ఏంటంటే 12 జ్యోతిర్లింగాలతోని లాన్ వినాయకుడు ఉన్నాడు అనమాట. సెట్ అలా చేశాడు అనమాట. స్టార్టింగ్ 12 జ్యోతిర్లింగాల నుంచి లాన్ మధ్యలో వినాయకుడు నంది ఉన్నది, నంది ఎదురుగా వినాయకుడు ఉన్నాడు. చూశారు కదా, ఇది 3వది. ఇంకా చూద్దామండి, ఫుల్ అయితే రష్ ఉన్నది. ప్రసాదాలు అయితే పంచుతున్నారు. ఇది ఒక 18th సెలబ్రేషన్ అనమాట. చూద్దాం, ఇంకా లాన్కి వెళ్దాం. ఇప్పుడు వినాయకుడు వెళ్ళడం చూద్దాం. ఇప్పుడు ఎలా అంటే మూర్తి ఇక్కడ పోస్టర్ ఎలా ఉన్నదో లాన్ కూడా సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్ అలాగే ఉంటుంది. చూద్దాం రండి. ప్రతి వీధిలో లైటింగ్ సెటప్ ఉన్నది. చూద్దాం రండి ఈ వీధిలో ఎలా ఉంటుంది అన్నది. రండి వెళ్దాం. ఎవరుంది చూద్దాం. చూసారు కదా, మొత్తానికి అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఒక్కొక్క సెటప్ నెక్స్ట్ లెవెల్. 4th డే. ఇంకా చూద్దాం రండి. ఓకేనా, చూద్దాం రండి. చూసింటారు కదా, సింపుల్ గా చాలా బాగుంది అనమాట. ఇక్కడ సెటప్ ఏంటో తెలీదు, నార్మల్గా ఉన్నది. పెళ్లి మండపం లాగా ఉన్నది. ఏంటో లాన్కి వెళ్తారు చూద్దాం రండి. మనం కూడా వెళ్దాం రండి. చూసారు కదా, చాలా పెద్ద మూర్తులు అన్నమాట. వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరూ ఉన్నారనమాట. చూద్దాం ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు అన్నట్టు అడుగుదాం. అన్న நான் எத்தனை வருஷம் வச்சேன்னா பண்ணிட்டு 25th இயர் பண்ணிட்டு இருக்கோம். ஒசூர் நேதாஜி ரோட்ல 25 வருஷமா நடத்தின்னு இருக்கிறோம். பல பிரம்மாண்டமா நடத்தின்னு இருக்கிறோம். இது కమ్యూనిటీ లీడర్ ఇలా எல்லாருமே నేతాజీ రోడ్ బాయ్స్. చూసారు కదా ఎంత రష్ ఉన్నదో. జిఆర్టీ సైడ్ అనమాట. చూద్దాం, దానికి వెళ్దాం ఇప్పుడు.
ఏదో ఇది చేస్తున్నారనమాట, చూద్దారండి. ప్రతి సంవత్సరం రెస్ట్ ఉంటారనమాట. చూసారు కదా ఎంత రెస్ట్. మొత్తానికి అయితే చాలా పెద్ద వ్యూ ఉందన్నమాట. వ్యూ నుంచి ఇప్పుడు వచ్చాం మొత్తానికి లాంగ్ అయితే వచ్చేస్తాం అనమాట. చూద్దాం లాంగ్ అయితే అవుతాం. ఇక్కడైతే ఉన్నాను చూద్దాం. మలేషియా ముర్ఖాన్ అనమాట. మలేషియా ముర్ఖాన్ అనమాట, చూడండి. ఇంకా లాన్ ఉన్నాయి చాలా, ఏదేదో చూద్దాం రండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా అయితే ఉన్నారో. సెటప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఐస్ అయితే బ్లింక్ చేస్తాయి అనమాట. చూసారు కదా మొత్తానికి అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. కమిటీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారనమాట. అందరూ పూజ మా ఫ్రెండ్ చూడండి, మా ఫ్రెండ్ ఏం చేస్తున్నాడో. వాడికి చూడండి వీడు ఏం చేస్తున్నాడు. వీడు నా ఫ్రెండ్ అనమాట. ఏం పని లేదు వీడికి. ఆడికి ఏ అమ్మాయి సైడ్ కొట్టలేదని ప్రాబ్లం. ఏంటైందిరా అమ్మాయి దొరకట్లేదు. వీడికి అమ్మాయి దొరకట్లేదు ఏంట. సెట్ చేయండి సరేనా. దేవుడు భక్తితో రాలేదు వీడు, అమ్మాయి చూడడానికి వచ్చాడు. ఫ్రెండ్స్ చూద్దాం రండి. సరే అయితే మొత్తం చూశారు కదా. బ్లాగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకుంటా. మొత్తం అన్నీ కవర్ చేశాను అనుకుంటా. ఒక ఏరియాలోన ఒక్కొక్క గల్లీ ఒక్కొక్క గణపతి ఉన్నదన్నమాట. చూశారు కదా. వీడికైతే ఇంక అమ్మాయి దొరకలేదు, అదొకటే ప్రాబ్లం అయిపోతుంది. చూద్దాం నెక్స్ట్ బ్లాగ్లో ఏదైనా ట్రై చేద్దాం. సరే ఇంతతో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. సరేనా, బాయ్.